హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో ఏంటో చూసేద్దాం. ములంకాడ ఎగ్ కర్రీ అయితే ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ములంకాడ ఎగ్తో కాంబినేషన్లో కర్రీ చేసుకుని తినండి, అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం అయితే ముందు మనం ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. ఎగ్స్ తీసుకొని బాగా ఉడికిన తర్వాత తొక్క తీసేసి రెడీగా పెట్టుకోండి. ఉడికిన తర్వాత చల్లారాక తొక్క తీసేసి గుడ్లు అయితే రెడీగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి గుడ్లు అయితే వేయించుకోవాలి. గుడ్లు బాగా డీప్ ఫ్రై చేయాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేయండి. లేదు లైట్గా పసుపు వేసి తీసేద్దాం అనుకుంటే కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇలా గుడ్లన్నీ వేసేసిన తర్వాత పసుపు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. నేనైతే కొంచెం పైన లేయర్ మొత్తం కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేస్తే కాస్త టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా మనం దగ్గరే ఉండి కొంచెం పేలుతాయి గుడ్లు చూసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్ సరిపోతుందంటే పర్వాలేదు, సరిపోదు అనుకుంటే మీ కర్రీని బట్టి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది మనం వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చిలను అయితే కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే ఒక 4 ఉల్లిపాయలని కట్ చేసి వేస్తున్నాను, కొంచెం చిన్న ఉల్లిపాయలు. సో ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ బాగా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి మనం ములంకాడలను అయితే ఇలా తొక్క తీసేసి ఈ విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని ఈ ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలతో పాటు మనకి ఈ ములంకాడలు కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటాలను ఒక 6 టమాటాలని ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి టమాటాలు త్వరగా మగ్గడానికి కర్రీకి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేయండి. వేసేసిన తర్వాత మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాలు అలా ఉంచితే మనకి టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసాం కదా, ఇలా ఆయిల్లో కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేయండి. హై ఫ్లేమ్లో మనకి త్వరగా మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడంతా ఒకసారి గరిటెతో మెదుపుతూ కలిపితే మనకి టమాటాలు అనేవి ముక్కలుగా లేకుండా ఉంటాయి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇందులోకి కర్రీకి తగినంత కారం పొడి వేసుకోవాలి. కర్రీకి సరిపడినంత కారం వేసేసి ఒకసారి గరిటెతో కలిపి మొత్తం అంతా కలిసేలా కలిపిన తర్వాత మరొక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఇలా 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం రెడీగా పెట్టుకుని ఆ చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకి లోపల ముక్కలన్నీ సరిగ్గా ఉడికినట్టు కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసి ఒకసారి కలిపేసి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ అయితే ఇందులోకి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, గుమ్మగుమ్మలాడుతుంది. ఇంకా ఇందులో ఎండు చేప వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా గుడ్లన్నీ అయితే వేయించిన ఎగ్స్ ఇందులో వేసేయాలి. ఎండు చేప టమాటా కర్రీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్, దీని కింద లింక్ ఇస్తాను. అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర లేదు నా దగ్గర, కరివేపాకు వేసినా బాగుంటుంది. కరివేపాకుతో ఇలా గార్నిష్ చేసి దించేస్తే మనకి గుమ్మగుమ్మలాడే మునక్కాడ ఎగ్ కర్రీ అయితే రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.